ఆశలు ఎదురంకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ బల్ల చుట్టూ మీ పిల్లలముగా కూడి రాగలిగినట్లుగా మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన శ్రేష్టమైన కార్యమును బట్టి స్తోత్రాలు. ప్రభా, నిలబడి నేను అజ్ఞాన్ని, అయోగ్యుడును, పాత్రుడను. కూడి వచ్చిన ప్రజలు మీ వారు, సమయం మీది, సన్నిధి మీది. నా అజ్ఞానపు మాటలతో మీ ప్రజల యొక్క సమయాన్ని నేను వృధా చేయకున్నట్లు సమయోచితమైన జ్ఞానాన్ని, సందర్భానుసారణ లేఖనాలను మీ ప్రజల అవసరార్థమే ఆత్మీయ క్షేమం కొరకే మీరే నా మనసులో కొన్ని తలంపులు దయచేయండి. బలహీనులను నొప్పుకుంటూ నన్ను బలపరిచి నీతితో మనసులో కొన్ని తలంపులు దయచేయండి. బలహీనులను నొప్పుకుంటూ నన్ను బలపరిచి నిత్యత్వానికి సిద్ధపరిచే యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థించి ఘనపరిచి ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు. మరలా ఈ రీతిగా మీతో సహవాసం చేసే ధన్యత ప్రభు నాకు ఇస్తూ వచ్చాడు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, ఒక మాట గుర్తుందో లేదో, త్వరగా ముగించిన వారు ధన్యులు, వారు మరలా పిలువబడదురు. గుర్తుందక్క? వందనాలు నీకు కదా. అలాగే త్వరగానే ముగిస్తాను. మీరు వద్దురా బాబాయ్ అనేంత వరకు కాకుండా త్వరగానే ముగిస్తాను నేను. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని ఉపోద్ఘాతాలు, కొన్ని ఉపమానాలు చెప్పినప్పుడు అది నా అకౌంట్లో వేయకండి. అది తీసేసి ఒక 30 నిమిషాలు మీ అకౌంట్లో వేసుకోండి. సమయంలో మాట నేను చెప్తాను ఏంటంటే, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఎడ్విన్ ఎరిక్ అని, ఆయన అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. పరుగు పందెంలో ఇంగ్లాండ్ దేశానికి పథకాలు తెచ్చినటువంటి వ్యక్తి. అతను మిషనరీగా కూడా చైనా దేశం వెళ్ళాడు. 1950 సంవత్సరం అనుకుంటా 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ పరుగు పందెం డేట్ ఫిక్స్ అవుతుంది. అందులోనూ ఆయన మంచి విశ్వాసి. ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేశారు. ఆ రోజు ఆదివారం. అక్కడ ఉన్న అధికారులకు చెప్పాడు ఆయన, ఆదివారం పరుగు పందాలు ఉన్నాయి కాబట్టి నేను పాలు పంపులు పొందను. నా కొరకు ప్రాణం ఇచ్చి నన్ను విశ్వాసిగా మార్చి పాపం నుండి విడిపించి నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు ప్రభుని సేవించి ఆరాధించటమే నా ప్రథమ ధ్యేయం. దేశానికి మెడలు వచ్చినా నాకు గౌరవం రాకపోయినా పర్వాలేదు, ఆదివారం నేను పాలు పంపులు పొందను అన్నాడు ఆయన. అక్కడ ఉన్నవారు చాలామంది తిట్టారు, నీకు పిచ్చోడువా, మెంటలా, అది ఇదని. మీరు ఏమైనా అనుకోండి, నేను పాలు పంపులు పొందను అన్నాడు. విరమించుకున్నాడు. చాలామంది తిట్టారు, అతను అవమానపరిచారు, నిందించారు. రోజులు గడిచిన కొద్దీ తర్వాత సందర్భం అయిపోయింది. మరలా 400 మీటర్ల పరుగు పందెం పరిగెత్తడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ ఎర్విన్ ఏం చేశాడంటే తన పేరు ఇచ్చాడు. అతడు సెలెక్ట్ అయ్యాడు. ఏ తర్ఫీదు లేదు. ప్రభువు కొరకు నిలబడ్డాడు. ఎట్టకేలకు పరుగు పందుల్లో పరుగెడుతూ ఉండగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అతనికి. పరుగు పందు ప్రారంభించడానికి ముందు లైన్లో నిలబడ్డాడు. ఒక సహోదరి, ఒక వృద్ధురాలు వచ్చి ఆయనకు స్లిప్ రాసి ఇచ్చింది. చూడకుండానే జేబులో పెట్టుకుని పరిగెత్తాడు. ఎట్టకేలకు ఆ పథకం సాధించాడు. తర్వాత తీసి చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న 30 వచనం ఉంది. అందులో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఎందుకు చెప్తున్నటువంటి విషయాల్ని పిల్లల, దేవుడు కీడు పాడు అపాయాల నుండి మనకి కాపాడి తప్పించి క్షేమం ఇచ్చి అనేక దేశాలు ప్రాంతాల్లో, నైజీరియా ప్రాంతానికి వెళ్ళండి, క్రైస్తవులు ఎంత హింసలు అనుభవిస్తూ ఉన్నారు. ఇంత క్షేమం ఇచ్చిన దేవుని ఆరాధించటానికి ఎప్పుడు సొంత ఇష్టాలే, సొంత పనులే. దేవుని సేవకులు సమయానికి రండి అని చెప్పడం మీకు విసుగు కలిగిస్తూ, చెప్పేవారికి విసుగు వస్తుంది, కానీ మీకు విసుగు కలగట్లేదు, రోషం కలగట్లేదని చెప్తున్నాను నేను. ఏం లేదు, పౌరుషం లేదు భక్తిలో. లోక సంబంధ విషయాల్లో రోషం కలిగి మందిరాన్నైనా మానేస్తాం, కానీ ప్రభుని ఆరాధించడానికి మన పనులు కొన్ని మానుకోం. అదో ఎంత ఘనత అండి ప్రభువుని సేవించడం అనేది. అన్ని వంటలు పూర్తయితేనే మందిరానికి వస్తాం మనం. మరి రమ్మ వేళ 5 గంటలకి లేచింది. 3 పేషెంట్లకు పరిచయం చేయాలి పాపం. ఆమె
వంట కార్యక్రమం అవ్వలేదు, కూర మిగిలిపోయింది. కట్టేయమ్మ, తర్వాత వచ్చి వండుకోవచ్చు, ఆలస్యం అయితే అయిందని అవ్వకుండానే మందిరానికి వచ్చాం మేము. నేను మందిరాన్ని మానేయాలనుకుంటే ఈ సాకు చెప్పి మందిరం రాకుండా ఇంటికాడ పడుకోవచ్చు, ఏ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని. నా తీర్మానం ఏంటంటే, మంచం మీద నుండి లేవలేని స్థితి వస్తే తప్ప మందిరాన్ని మానకూడదని. అప్పుడప్పుడు మా ఫ్యామిలీస్లో చెప్పాను నేను ఒకప్పుడు, వారికి గుర్తుండి ఉంటుంది. ఒకవేళ ఆదివారం నేను పోయినా ఆరాధన అయిన తర్వాత కార్యక్రమాలు చేయాలి, మీరు కూడా అందరూ ఆరాధనకి వెళ్ళాలని. మనకు ఆ పౌరుషం లేదు భక్తిలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది ఉపోద్ఘాతమే, వాక్యంలో మీ టైంలోది కాదు ఇది. బట్ వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవాది దేవుడు పరలోకాన్ని ముందుగా చేసుకున్నాడు. తను ఆరాధించుట కొరకు దూతగణాలని, శరాపులు, కెరూబులను చేస్తూ వచ్చారు. ఆయన దూతగణాల చేత ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆరాధించబడుతుంటే అక్కడ ప్రధాన దూత అయిన లూసిఫర్కు ఏదో వచ్చిందంటే అతిశయం వచ్చి, నేను దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు. అప్పుడు భూమి ఇంకా సృష్టింపబడలేదు, కటిక చీకటి అగాధ జలములు మాత్రమే ఉన్నాయి. అప్పుడు పరలోకం నుండి లూసిఫర్ని ఇక్కడ గెంటేశాడు. కొన్ని యుగాలు, కొన్ని తరాలు గడిచిన తర్వాత దేవునికి ఒక ఆలోచన ఉంది, మన స్వరూపము చొప్పున మన పోలికలో మనుషుని చేద్దామని. మనుషుని చేసే కంటే ముందు దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు కలిగిన తర్వాత ఈ చీకట్లో ఉన్నాడు కదా అపవాది, ఆ సమూహం ఉన్నాడు కదా, దేవుడు కరుణా సంపన్నుడు, దయాపూర్ణుడు కదా, మన మీద జాలిపడి మన కొరకు ఏదైనా మరొక సృష్టి చేయాలనుకుంటున్నాడు. ఇది మన కోసమని ఆశపడ్డాడు. సృష్టి చేసిన తర్వాత 6వ దినాన్ని మనిషిని చేసి ఆ మనిషికి సృష్టిని అధికారం ఇచ్చాడు. అప్పుడు ఆ అపవాదికి ఉగ్రుడయ్యాడు. ఉగ్రుడై ఏం చేస్తాడంటే, ఏమైనా ఈ అధికారాన్ని ఇచ్చినటువంటి మానవుని నేను పాడు చేయాలి, దేవుని చిత్తాన్ని కాకుండా మానవులు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేటట్లు వాళ్ళు ప్రేరేపించాలని ఏదెను వనంలో ప్రవేశించాడు. ఏదెను వనంలో దేవుడు ఏం చెప్పాడు, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చస్తారు అన్నాడు. అపవాది ఏమన్నాడు, మీరు చావనే. అవ్వగారు ఎవరు మాటింది, సాతాని ఇష్టాన్ని నెరవేరు, అదే కోవలో ఉన్నప్పుడు. అర్థమవుతుందండి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన మొదటి వచ్చిన, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించుచుండెను. అప్పుడు కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడు అక్కడ, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన కమురొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను విందామండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా కుష్ఠరోగి నీకు ఇష్టమైతే అని ఎందుకన్నాడు? ఇప్పుడు ఆలోచించారా? నీకు ఇష్టమైతే అని ఎందుకన్నాడు? నీకు ఇష్టమైతే అన్నాడు కదా అక్కడ. ఇష్టమా చిత్తమా? ఇష్టమైతే. ఎందుకన్నాడంటే, అతడు అనుభవించినటువంటి క్షోభ, అతడు అనుభవించినటువంటి బాధ, అంతరంగంలో పడేటువంటి ఆ యొక్క ఏదో అంటారు కదా, మనసులో కలిగేటువంటి ఆ బాధను అనుభవిస్తున్నాడు. కాబట్టి మానవుల చేత తృణీకరించబడుతూ వచ్చాడు. ఇప్పుడు కుష్ఠరోగి ఏ భార్యని ఇష్టపడుతుందండి? ఇజ్రాయేల్ గారు చెప్పండి. అంటే ఒక భార్యకి ఇష్టం లేదు, అతను పిల్లలకి ఇష్టం లేదు, బంధుమిత్రులకి ఇష్టం లేకుండా ఉన్నాడు, సమాజానికి కూడా ఇష్టం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నాడు? ఊరి బయట ఎక్కడో కొండ ప్రాంతంలో. యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఒకవేళ విన్నాడేమో, ఒకవేళ ఆయన మాటలిని హృదయంలో చలించి ఈయనన్నా నాకు మేలు చేస్తాడేమో అని ఆశతో వచ్చాడు. యేసు ప్రభువా నీకు ఇష్టమైతే అన్న మాట అనగానే యేసు హృదయంలో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అమ్మ నీకు ఇష్టమైతే కొద్ది అన్నం పెట్టమ్మా అన్నారు అనుకోండి, మన పిల్లలు మనల్ని ఎలా ఉంటుందమ్మా? ఇజ్రాయేల్గా ఎలా ఉంటుందండి? బాధ కలగదా? అదేంటి, మేము కష్టపడేదంతా ఎవరి కోసం అమ్మా? ఇన్ని సమకూర్చేదంతా ఎవరి కోసం? పిల్లలు మీ కొరకే కదా, నీకు ఇష్టమైతే అంటావేంటి అని అంటారు కదా. యేసు ప్రభు కూడా ఎవరి కోసం వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించి. ఆయన మాట, నాయనా నేను ఎవరి కోసం వచ్చాను? రోగుల కొరకే వైద్యుడు అవసరం అన్నాను కదా,
నేను మీ కొరకే వచ్చాను. నీకు ఇష్టమైతే అంటావేంటి? ఒకవేళ నీ ఇంటి ఇల్లు పాది నీకు నేను మీద అసహించుకోవచ్చు, నేను అంటే ఇష్టం లేకుండా ఉండవచ్చు. నాకు ఇష్టమే. తను చేయి చాపి తను ముట్టుకొని స్వస్థపరిచాడు. ప్రియమైన వారులారా, శరీర సంబంధమైన కుష్టును పోగొట్టుకున్న ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. నేను అంటాను, పాపపు కుష్టుతో ఉన్నటువంటి మనలను నన్ను ఆయన కలువరి శిలువలో ఆయన చేయి చాపితే తప్ప, ఆయన ఇష్టపడి నన్ను స్వస్థపరిస్తే తప్ప నా పాపము నుండి నన్ను విడిపించేవారు ఎవరు లేరు. పాపపు కుష్టు నుండి విడిపించబడిన నేను ఇప్పుడు దేవుని ఇష్టానికి లోబడాలా, సాతాని ఇష్టానికి లోబడాలా, నా సొంత ఇష్టానికి నేను చేసుకోవాలి? ఇప్పుడు చెప్పండి. బలను సమీపిస్తుంటే మనము ఇలాంటి నికృష్టమైనటువంటి బ్రతుకులో ఉన్న, ఇప్పుడు మనం అనుకుంటాం అందమైన వస్త్రాలు వేసుకున్నామని, అంతరంగము చూస్తే పిల్లరా ఇప్పుడు కూడా పాపపు కుష్టుతో ఉన్నామా? ఒకవేళ ఆ పాపపు కుష్టుతో ఉన్నాము కాబట్టే దేవుని ఇష్టానికి దేవుని చిత్తానికి కాక మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నాం. ఆరాధన అంటే లెక్క ఉండదు, వాక్యం అంటే లెక్క ఉండదు, దేవుని సన్నిధి లెక్క ఉండదు. ఇది ఎవరిష్టమో? అపవాది ఆనాటి నుండి సృష్టి చేసిన తర్వాత అపవాదిని పాడు, ప్రతి కుటుంబాన్ని ఆనాటి నుండి ఈనాడు వరకు పాడు చేస్తూనే ఉన్నాడు, దేవుని సన్నిధి నుండి తప్పిస్తూనే ఉన్నాడు. ఆ జ్ఞానం ఈనాడు మనకు విశ్వాసులకు మనకు లేదు. నేను చేసేది దేవుని చిత్తమా, దేవుని ఇష్టమా, నా ఇష్టమా? పిల్లరా, మన ఇష్టాలు మనల్ని నరకానికి నడిపిస్తాయి. మన ఇష్టాలు మన నాశనానికి నడిపిస్తాయి. మన ఇష్టాలు బట్టి మనం నశించిపోతూ ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. క్లుప్తంగా కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఇక్కడ 17వ అధ్యాయము, ఒక నిమిషం క్షమించాలి, యెషయా గ్రంథము కాదు, మత్తయి సువార్తలో చూడండి. ధనవంతుడు లాజరు సందర్భంలో లోకా సువార్త అనుకుంటాం చేస్తాం. అది లోకా సువార్త 16వ అధ్యాయము, లోకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకా సువార్త 16:25 వచనములో పాతి పెట్టబడిను, కన్నులెత్తి దూరము నుండి తండ్రివైన అబ్రహామా, లాజరును పంపుము. ఇక్కడ యాతన అగ్నిలో. తర్వాత ఏమన్నాడు అబ్రహాం గారు? తర్వాత నేను చదవన్నది ఆ వచనమే. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమంతకు నీకిష్టమైనట్లుగా సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించెను. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు తన ఇష్టం చాలా బ్రతికాడా? దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడా? తన ఇష్టానుసారమే. ఇప్పుడు లోకంలో, సమాజంలో, లోకంలో అనుకుంటే ఇది వేరే సంగతి. మనకు సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో నా ఇష్టం వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అర్థమవుతుందండి? క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకంటే దేవుని అపవాది క్రైస్తవ కుటుంబాల్లో కూడా లోకాన్ని చొప్పించాడు. వాడు ఏంట్రా కటింగ్ అంటే ఏమంటాడు వాడు? నా ఇష్టం. మీ దగ్గర లేరేమో చాలా మటుకు, మీరు మంచోళ్ళు. ఇక్కడ ఏమండి, తణుకు పాతూరులో ఉన్న సాలెం మందిరం పిల్లలు మంచోళ్ళు అనుకుంటున్నాను. ఒకళ్ళు అక్కడక్కడ ఉంటే మీ ఇష్టం అయితే మీరు నష్టానికి వెళ్తున్నారు, జాగ్రత్త. ఎవరి బిడ్డలు ఏంటమ్మా డ్రెస్ అంటే మీరేమంటారు? ఏంటమ్మా జడలంటే? దేవుని వాక్యం ఏం చెబుతుంది? మీరు జడలతోనైనను ఏమండి రకరకాల అంటే సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ మనకు అలంకారంగా ఉండాలి, కానీ లోక సంబంధమైన అపవాది ఇష్టాన్ని మనం నెరవేర్చకూడదు. ఈనాడు క్రైస్తవ పిల్లలు కూడా లోక సంబంధమైన ఇష్టాలు నెరవేరుస్తున్నారంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ప్రభు బిడ్డవా, సాతాను బిడ్డవా?
నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, అపవాది ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే యాతన పడే స్థలం. ఎందుకు ఈ బాధలు, మందిరాలు అంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు కరుణా సంపన్నుడి దేవుడు. ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్న ఏ బిడ్డ కూడా లాజరున్న స్థలానికి ధనవంతుడున్న స్థలానికి వెళ్ళకూడదని ఈ హెచ్చరికల్లో, పరీక్షల్లో తను తాను పరీక్షించుకోవడం. ఎందుకంటే దేవుని ఇష్టానికి మనం ఉంటే నెమ్మది గల స్థలానికి మనం వెళ్తామని. నీ కటింగు, నీ వస్త్రధారణ, నీ వేషధారణ, నీ పరిస్థితులన్నీ కూడా నిన్ను నాశనానికి, నీ ఇష్టం నిన్ను నాశనానికి నడిపిస్తుందంటే అది గుర్తించుకోవాలి. దేవుని ఇష్టం మనం నెరవేర్చగలిగితే పిల్లరా, దేవుడు మనల్ని ఆయనతో పాటు ఉండడానికి కూడా ఇష్టపడుతున్నాడు, మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. కాబట్టి చివరి దినాల్లో ఉన్నామని ఎరిగి కూడా మనము దేవుని చిత్తానికి కాదు. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 21 అధ్యాయం 21 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, దీని త్వరగా న్యాయాధిపతుల్లో 21 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, 21 ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును చెప్పండి, ప్రతివాడును తన ఇష్టానుసారముగా. అర్థమవుతుందండి. మనం ఆ కోవలో ఉన్నామో ఒకవేళ, లేకపోతే ధన్యులు ప్రిల్లారా. ఒకవేళ ఆ కోవలో ఉంటే ఇప్పుడైనా మనం దేవుని ఇష్టానికి లోబడాలని ప్రభు మనల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, 53 అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయాడు. అర్థమవుతుందండి. దేవుని బోధలు ఏమైపోయినాయి, ప్రసంగాలు ఏమైపోయినాయి. ఎప్పుడు మన ఇష్టమే నెరవేర్చుకుంటే వచ్చేది కష్టకాలం, శ్రమల కాలం. ఆ దినాన్ని నువ్వు తట్టుకోగలగలేవని విషయం ప్రభు ప్రేమించి తన రాకడని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరో అన్యులు రక్షించబడాలని కాదు, రక్షించబడిన నువ్వు నాశనానికి వెళ్ళకూడా ఉండాలనే దేవుని ప్రయత్నం, దేవుని ప్రేమ సంకల్పం మీద. అందుకనే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగిన దేవుడు మన వ్యసనాలను, మన అలవాట్లను సహించి ఓర్చుకుని, ఆయన గాయాలు పిల్లరా, మొన్న హాస్పిటల్లో కుట్లు కుడుతూ ఉంటే నర్సు గారు అన్నారు, అప్పుడు ఇదేంటండి బాబు, చాలామందిని చూసాం కానీ ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అందావిడి. అరచేతిలో 10 కుట్లు పడ్డాయి, నాకు చాలా లోతుగా తెగినాయి. నేను అన్నాను, నా కొరకు నా ప్రభు పంచగాయాలు పడ్డాడు, శరీరమంతా గాయాలైనాయి, ఆయన నోరు కూడా తెరవలేదు. అదే జ్ఞాపకం చేసుకుని నేను బాధను దిగమింగుతున్నాను. నా ప్రభు నా కొరకు పడిన బాధ కంటే ఇది గొప్ప ఏమీ కాదు. పిల్లరా, ఆ విషయాన్ని మనం ప్రతి పరిస్థితుల్లో కూడా మన కొరకు ఆయన పొందిన గాయాలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నా ఇష్టం కాదు, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను మనం తీర్మానించుకోగలం. మనం ఇష్టం వచ్చినప్పుడు వస్తాం మందిరానికి, ఇష్టం లేనప్పుడు మానేస్తాం. మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ మన ఇష్టానుసారం బ్రతికితే పరలోకం పొందుతామని మనకు నమ్మిక ఉందా? శరీర రక్తాల ద్వారా ఎవడు అయోగ్యముగా తీసుకుంటాడు వాడికి ఏంటి? అక్కడ రాయబడిని ఆ హెచ్చరికతో కూడా మాటలు చదివినా వినినప్పటికి కూడా మనకు భయం ఉండలేదు. తుచ్చమైన అలవాట్ల కొరకు దేవుని ఇష్టాన్ని కాక మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనం కఠినాత్ములు అయిపోతూ వచ్చాం. కాబట్టి ప్రియమైన వారులారా, అక్కడ యాతన పడుతున్నటువంటి ధనవంతుడికి అప్పుడు గుర్తుకొచ్చింది. మనం చనిపోయిన వారి కోసం ఏడుస్తాం కదా, చనిపోయిన ధనవంతుడు భూమి మీద బ్రతుకున్న తన సహోదరుల కొరకు ఏడుస్తున్నాడు. అర్థమవుతుందా? ఒకటి మనం ప్రియులు ఎవరైనా వారు అలాంటి స్థలాలకు వెళ్ళి ఉంటే వారు కూడా ప్రభు దగ్గర మొరపెడుతున్నారేమో. ఒకవేళ ప్రభువా భూమి మీదకి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే ఇలాంటి స్థలానికి వారు రాకుండా లాజరును పంపించమని అబ్రహాం గారు ఏమన్నారు? అబ్రహాం గారు ఏమన్నారంటే, లాజరు వెళ్ళవసలే, అక్కడ ప్రవక్తలు, సేవకులు, బోధకులు ఉన్నారు, వారు చెప్పిన మాట వింటే వారు బాగుపడతారని. వింటలేదుగా మనం. అర్థమవుతుంది. ధనవంతుడు ఏడ్చలేదు అక్కడ. ఎవరి కొరకు? భూమి మీద బ్రతుకున్న వారి కొరకు.
తాగి తిని సంతోషించే వారి కొరకు ధనవంతుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ వారికి సువార్త ప్రకటిస్తే ప్రయాసపడి భారం మోసుకుని సమస్తం దేవుని వద్దకు రండి అని చెప్తే వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు, మన మీద తిరుగుబాటు. వినరు, ఇక్కడ అపవాది విననివ్వడు వారిని. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తే పరలోకం వెళ్తారు, దాని చిత్తానికి ప్రకారం మనం నడవకుండా ఉంటే నరకానికి వెళ్ళాలని వాడి ఉద్దేశం. ఆనాటి నుండి ఈనాటి క్రైస్తవ కుటుంబాలను పాడు చేసే పనిలో వాడు ఉన్నాడు. ఆయనకు మనకు మెలకు లేదు. అర్థమవుతుందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మనము మన చిత్తానికి లేక దేవుని ఇష్టానికి లోబడి వారు ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే జరిగేది ఏంటో తర్వాత ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తర్వాత మనం చూస్తాం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు 1 పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మన పోకిరి చేష్టలు, రాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకున్నట్టు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి చెప్పే మాట ఏంటంటే, అక్కడ కొన్ని అలవాట్లు ఉన్నాయి. మన స్వచిత్తమే కాదు, ఇప్పుడు కొంతమంది మనం ఏం చేస్తామంటే అన్యజనుల ఇష్టాలు, ఇరుగు పొరుగు వారి ఇష్టాలు, బంధుమిత్రుల ఇష్టాలు. అర్థమవుతుందండి. ఉండాలి అది లోకంలో కార్యక్రమాలు. మన గృహాల్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏం చేస్తారు, అమ్మలక్కలు వస్తారు, మరీ అంత ఇడ్డూరమా, మావిడకు తోరణం కట్టకూడదా అంటారు. అయ్య బాబు, గుమ్మాలకు పసుపు కూడా రాయకూడదా? ఏంటి అన్యజనుల ఇష్టాలు కదా. అన్యజనుల ఇష్టాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లలు అన్యజనుల ఇష్టాలు కూడా, ఎవరైనా రక్షించబడిన ఇట్లున్నారనుకోండి, బాయ్స్ ఉన్నారనుకోండి, ఎవరిని బిడ్డలు ఎవరైనా గతంలో రకరకాల స్నేహాలు ఉండేవి, ఇప్పుడు మారు మనసు పొందాడు. ఏంట్రా నువ్వు పెద్ద భక్తుల్లా ఫీల్ అయిపోతున్నావు, పెద్ద పెద్ద పాస్టర్లే తాగుతున్నారు రా ఈసారికి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆశ తాగిన పేనం కదా, తిన్నా పేనం కదా, ఆశ కలిగితే కలగదా. కాబట్టి నీ స్నేహితుల ఇష్టాలను నెరవేర్చడానికి గతించిన కాలం చాలని ప్రభు చెప్తున్నాడు. అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడానికి నీ కుటుంబ కార్యక్రమాలతో ప్రభువుకు మాత్రమే మహిమ రావాలి. జెమిమా రోడ్రిగ్స్ అందరికీ తెలిసిన వ్యక్తి ఆమె కదండి. ప్రపంచమంతా ఇప్పుడు ఆవిడ్ని ట్రోలింగ్ చేస్తుంది. నీకున్నటువంటి భక్తి వెనక, నీ స్థితి వెనకాల నీ దేవుడే కనిపించాలి లోకల్, అన్యజనులు కాదు, మోమాటం కాదు. నువ్వున్న ప్రతి స్థలంలో దేవుని మహిమపరచగల, దేవుని ఇష్టానికి నువ్వు నడవగలిగితే పిల్లరా, ఆ రీతిగా ప్రభు మనల్ని గణపరచేవాడు ఉన్నాడు, మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి సొలొమోను కూడా అన్యజనుల ఇష్టాలు నెరవేర్చాడు. ఏమయ్యాడు? కలకి మంచి పేరు, మంచి జ్ఞాని. ముగింపు ఎలా ఉందంటే మూర్ఖంగా ముగిస్తూ వచ్చాడు. అయినా ప్రభు క్షమించాడు అనుకోండి ఆయన్ని. అలా ప్రభు క్షమిస్తాడని మూర్ఖ పనులు చేయొద్దండి, అజ్ఞానపు పనులు చేయకూడదు, దేవుని ఇష్టానికి లోబడకుండా చేయకూడదు. కాబట్టి అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడం గతించిన కాలం అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉంటే మన జీవితంలో ఏం చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఒక చెప్పను, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాం. యోహాను 3వ పత్రిక 3వ వచనంలో ఏముందంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే గూర్చి విని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే, సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యం అంటే ఏంటి చెప్పమ్మా? అది సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే ఎవరు? యేసుప్రభువే సత్యం. నేనే మార్గము సత్యం. అంటే పిల్లలు ఏం చేయాలంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది యోహాను గారు తన శిష్యుడైన గాయకు రాస్తున్న మాట. అది అంటే తన వాక్యమని రక్షణ పొందినటువంటి వారికి వచ్చాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని ప్రజలు నడుచుకోవాల్సిన మాట అని రాస్తారు. అన్ని విధాలుగా కూడా జ్ఞాపకం. తల్లిదండ్రులు కూడా కుటుంబంలో వారి పిల్లలు దేవుని అనుసరించి మర్యాదగా క్రమంగా నడుచుకోలేదు తల్లిదండ్రులు కూడా ఆశపడుతూ ఉంటారు. 3 విధాలు కూడా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సమాజంలో ఈనాడు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా, లోకానుసారంగా నడుచుకుంటున్నామా? దేవుని వాక్యం చెప్తుందంటే ధర్మశాస్త్రంలో
తీనవసరం లేదు, కానీ ఇప్పుడు వాక్యం రిఫరెన్స్ నాకు కూడా జ్ఞాపకం లేదు. ఇప్పుడు పురుషుడు స్త్రీని కొనాలి కానీ స్త్రీ పురుషుని కొనకూడదు, అది ధర్మశాస్త్రం. ఇజ్రాయేల్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్పండి. క్రైస్తవులు కట్నాలు తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? యవన బిడ్డలేనండి, ఈనాడు బ్రహ్మచారులే రేపు పెళ్లి కొడుకులు అవుతారు. సత్యం అనుసరించే లోకంలో కొన్ని ఉన్నాయి. నాకు 89 సంవత్సరాల వివాహమైంది. నా భార్యను చూసుకుంటే మా అమ్మ మా అన్న వెళ్ళినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను. అప్పటికి ఇంకా నాకు రక్షణ లేదు. నాకు అప్పుడు 19 సంవత్సరాలు. సండే స్కూల్ అనుభవాలు కూడా నాకు లేవు. అమ్మ కట్నం అడగొద్దు అన్నాను. మా అమ్మ ఎంత తెలివైందో, వెళ్ళి మా అబ్బాయి ఇలాగన్నాడు కట్నం వద్దనంటే ఎంత తెలివైందో చూడండి. వాళ్ళకి ఇంకా బలం వచ్చేసి ఉంటుంది కదా. సరే, మా డాడీని మా అబ్బాయిని చూసుకుంటాకే రమ్మాల తల్లిదండ్రులు 7 వచ్చారు. 7 8 రాజమండ్రి. అప్పుడు స్లిమ్గా ఉండేవాడు. ఇప్పుడు మీ తణుకు వచ్చాక తణుకు నీళ్ళు పడ్డట్టున్నాయి. ఇప్పుడు చాలా సన్నగా బాగుండేవాడు. చూసుకున్న తర్వాత మరి ఏంటండి పరిస్థితులు అన్నారు. ఏమి ఇవ్వాలనుకో, ఏం అడుగుతున్నారు మీరు అన్నారు. నేను ఒకటే మాట అన్నా, అమ్మాయి దేవుని నమ్ముకుంది కాబట్టి అదే మాకు 10 కోట్లు, మాకు కట్న కానుకలు వద్దు అన్నాను నేను. ఆశ్చర్యపడి నోటు మాట్లేదు వాళ్ళకి. వాళ్ళు కారులో వెళ్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటున్నారంట, క్రైస్తవులందరూ ఇలాగుంటే ఈనాటికి భారతదేశము క్రైస్తవ దేశంగా మారి ఉండేది. మనం దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి ఒక అన్యజనులు ఏ రీతిగా నడుచుకుంటున్నారు. వరకట్నాలకి పీడిస్తూ. మా దగ్గర పనిచేసి ఒక ఆయన ఉన్నాడు, వీరస్వామి అని. కరోనా టైంలో వాళ్ళ ఏపరాలు చచ్చిపోయింది. నా దగ్గరకు వచ్చి, సార్ చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. ఏంట్రా నాయన అన్నాను. మా ఏపరాలు చచ్చిపోయిందండి అన్నాడు. అదేంటంటే పీడించేసిందండి. 7 లక్షలు కట్నం ఇచ్చాడు. ఒకటే అమ్మాయి ఉన్నదన్నీ వాళ్ళకే. అయినా సారీ సీరని 75 కేజీలు స్వీట్ కావాలి, ఒక్కోకుండా అంత ఉండాలి. 30 మంది వస్తాం, 30 మందికి చీరలు పెట్టాలి. ఇది అన్యజనుల ఆచారమా, దేవుని చిత్తమా? ఇది నాడు క్రైస్తవ కుటుంబంలో దరిద్రం పట్టుకొని పిల్లరా దేవుని చిత్తాన్ని కాకుండా అపవాది అన్యజనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ సమాజం? ఇది సత్యమా? దేవునికి ఇష్టమై కార్యాలు బల్లమానము, ఆరాధన మన ఆచరించే ఆచారాలు కూడా మానము. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మొన్న పడిపోయినప్పుడు మా పాపకైతే 1 గంట సేపు స్పృహే లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్ళి ఉండేవారు. ఇప్పుడు ఏ రీతిగా మన బ్రతుకులు ఉంటాయో తెలియదు. శేష జీవితంలోనైనా మిగిలిన ఈ కాలంలోనైనా దేవుని ఇష్టానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి ఆయన ఇష్టానుసారంగా బ్రతికితే పిల్లరా, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా పరలోకంలో ఆనందం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచున్నారు, వీటికి నాకు ఎక్కువైన ఆనందం లేని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి ఇలా సమాచారం దేవునికి చేరవేస్తే. ఇప్పుడు చూద్దాము, ఎస్తేరు కోటలో సిద్ధపడుతూ ఉంది. హేగే తన ప్రతి పరిచయం, ప్రతి కన్యక పరిచయం అహస్వరోసు రాజుకు చెబుతూ ఉన్నాడు. ప్రతి నిత్యము కూడా ఒక దినము రానే వచ్చింది. మన పరిస్థితులు కూడా భూలోకంలో మన నడక, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఇష్టాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యం కూడా తండ్రి యొద్దకు సమాచారం పంపుతున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. ఆ దినాన్ని అక్కడికి వెళ్ళి, ప్రభా నేను అది చేశాను, ఇది చేశానంటే గ్రంథాలు విప్పుతాడు ఆయన. నువ్వు చేసిన క్రియలు కూడా చూపిస్తాను నీకు అక్కడ. పరిశుద్ధాత్మ ఇచ్చుడు నా పరిశుద్ధాత్మ చిత్తము తప్ప తన స్వచిత్తాన్ని ఎస్తేరేమో కోరికలేదు. దీనురాళ్ళు, అనాథగా పెంచబడిన ఒక బిడ్డ అహస్వరోజు పక్కన రాణిగా కూస్తుంటే ధన్యత ప్రవహిస్తారు. కారణం దేవుని ఇష్టానుసారంగా బ్రతికింది. పిల్లరా, మీరు ఎవరిని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, నువ్వు దేవునితో పాటు ఆయన ఆరాధించే స్థలంలో ఒక విషయం చెప్పనా మీకు. అక్కడ పరిశుద్ధులు, దూతలు, కెరూబులు, శరాబులు ఆరాధిస్తూ ఉండగా ఆ ఆరాధన మీద లక్ష్య పెట్టలేదు దేవుడు. మనం పాట పాడతాం కదా, ఆరాధించదు నేను మరి పొగడదని. పెద్దలు పరిశుద్ధులు దూతంబులు నీ సన్నిధిలో నిలచినాను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు
నీ సన్నిధిలో నిలచినను గుర్తించగజాలని జనమందున లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా బాబువా. ప్రియమైన దేవుని పిల్లారా, కెరూబులు శరాబులు ఆరాధన మీద ఆయన లక్ష్యం ఉంచట్లేదు, కానీ ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన ఇష్టానుసారంగా నడుచుకునే ఆయన ప్రజల ఆరాధన మీద అంగీకరించాలని ఇష్టపడుతున్నాడు. ఆ క్రియలను బట్టి పరలోకంలో ఆనందించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. స్తెఫను ప్రభు ఇష్టానుసారంగా బ్రతికి రాళ్ళ దెబ్బలు తింటూ కూడా ప్రభువా వీరిని క్షమించమని ప్రార్థన చేస్తూ ప్రాణం విడుస్తున్నప్పుడు పరలోకంలో అంతా కూడా సైన్య సమూహంతో యేసు ప్రభుతో సహా సింహాసనంలో లేచి నిలబడి స్తెఫను ఆహ్వానించడానికి ఇష్టమైన వారికి ఆహ్వానం. లాజరు చనిపోయి కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవదూతల చేత కొనిపోబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మన ప్రయాణం పరలోక గమ్యం ఏ రీతిగా ఉండబోతుందో గుర్తు చేసుకుని పరలోకంలో భక్తి చేయకపోతే ధనవంతుడి వల్ల యాతన పడే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. చివరిగా ఒక మాట చదువుకుని బల దగ్గర సిద్ధపడతాం. మనం అక్కడ చివరిగా మనం మాట చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అందరూ కలిసి చదువుదామా? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించను. పిల్లలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్టు దేహంతో ఉన్నా కానీ దేహమును విడిచిపెట్టినా కానీ ఎలా ఉండాలంట? మనము చెప్పండి, ఎలా ఉండాలంట? ఆయనకి ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. పిల్లరా, ఎందుకు ఆయనకి ఇష్టం లేకుండా ఉండాలంటే ఆయన అంటాడు కదా, మీ పాపములో మాకు నీకును అడ్డుగా ఉన్నాయి, మీ పాపాలు నాకు అడ్డొస్తూ ఉన్నాయని ప్రభు చెప్పకుండా ఉండాలని, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ చెప్తాడు కదా, అక్కడ ఇక్కడ చెప్తాం మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువున్న వాళ్ళ లేఖన భాగంలో ఒక మాట ఉంది. ఏంటంటే అది ఆయన నాకిష్టమే, చెయ్యి చాపి నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల దగ్గరకు వస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ చెప్పబడిన 2 సంగతుల్లో అన్నిటిలో లేకపోయినా 2 సంగతులు ఎక్కడొక చోట మనం క్రియల్లో కార్యాల్లో మన ఇష్టాన్ని కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటే మనం ధన్యులము. ఒకవేళ ఎక్కడైనా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నామని ఒక తలంపు నీకు కలిగితే ఇప్పుడైనా పర్వాలేదు, ప్రభు పాదాల దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అవకాశం ఉండదు. ఇక్కడ ఉండగానే నువ్వు సరిచేయబడటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే జీవితాన్ని సరిచేసుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఉండారు. కాబట్టి ప్రియమైన అందుకని పౌలు గారు చెప్తూ వచ్చాడు, ఎందుకు ఈ పరీక్ష అంటే, కాబట్టి ప్రతి మనుషుడు ఏంటి పరీక్ష? మన ఇష్టంలో ఉన్నామా? ఇదేనా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నానా, లేకపోతే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాను, అన్యజనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నానా? నీ ఇంటిలో నీ పరిస్థితుల్లో అన్యజనుల ఇష్టమా, దేవుని సేవకుల ఇష్టమా, వాక్యానుసారంగా ఇష్టమా? ఒకళ్ళు అలాగను చేసి ఉంటే ఇప్పటికైనా పర్లేదు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాం, క్షమాపణ అడుగుదాం. క్షమించుట్లో ఆనందించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఆయన పాదాల దగ్గర పడి, ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదటనైనా నీ ఇష్టానుసారంగా నీ చిత్తాన్ని జరిగించబడిగా నన్ను ఆయుత్తపరచని ప్రార్థనాపూర్వకంగా బల దగ్గరికి ఇద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం.